వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, దేవుడు మనలో నిలిచి ఉండాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే అండి, మొదటగా దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కీర్తన గ్రంథంలో 37 అధ్యాయంలో మనం ఎవరికో కూడా కీడు చేయకుండా సాధ్యమైనంత మట్టుకు మేలు చేయడానికి ప్రయత్నించారనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడండి. ఎవరైతే కీడు చేస్తూ ఉంటారో ప్రభు ముఖము వారికి విరోధంగా ఉంటుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఎవరికి కూడా పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి 4వదిగా మనం చూసుకున్నట్లయితే అండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. సత్యాన్ని గ్రహించమని చెప్తున్నాడండి. సత్యాన్ని అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు అనమాట అండి. సత్యాన్ని అనుసరించి జాగ్రత్తగా జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. 5వదిగా మనం చూసుకున్నట్లయితే అండి, దేవుడు పరిశుద్ధుడు కనుక మనందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగా జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనందరినీ కూడా ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మనలో నిలిచి ఉండడం వల్ల మనందరినీ కూడా ఫలించేటట్లు చేసి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమో అర్థం చేసుకుంటున్నారండి, మనం దేవునిలో నిలవాలన్నా, దేవుడు మనలో నిలవాలన్నా చక్కగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా జీవించాలన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మనలో నిలిచే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి, దేవునిలో మనం నిలవాలన్నా, దేవుడు మనలో నిలవాలన్నా కానీ చక్కగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనకి ఎలా జీవించాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు కనుక మనందరం కూడా దేవునిలో నిలిచి దేవుడు మనలో నిలవాలని చెప్పేసి కోరుకుందామా? మనం కూడా దేవునిలో నిలుద్దామా? చక్కగా ఈ విధంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% దేవుడి మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయనకు అంగీకారంగా జీవించండి, ఆయన కృపను పొందుకోండి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోండి, ఆయన దీవెని పొందుకోండి, ఆయనలో నిలవండి. దేవుడు అప్పుడు మనలో నిలుస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని చేసి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మనం దీవించి మనందరం కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె నిలుద్దామా దేవునిలో? ఏమంటారు? దేవునిలో నిలుద్దామా? అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరలోక తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రిస్తాను బాబా. ఎవరైతే తండ్రి ప్రభా మీరు మాలో ఉంటే తండ్రిస్తాను బాబా, పాపం చేయకుండా తండ్రి ప్రభా కాసి కాపాడతారని చదివించే తండ్రి, పరిశుద్ధులుగా జీవించేటట్టు చేస్తారని చదివించే ప్రభా నీకు వందనాలు తండ్రిస్తాను బాబా. మేము పాపం చేయకుండా ఎవరికి కీడు చేయకుండా తండ్రిస్తాను బాబా. తండ్రి సత్యాన్ని అనుసరించి తండ్రి ప్రభా చక్కగా తండ్రిస్తాను బాబా. అందరికీ మేలు చేసి తండ్రి ప్రభా, అందరి కోసం ప్రార్థన చేసే యోగ్యత ప్రభా మాకు దయచేయండి. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను ప్రభా అందరిని కూడా దీవించి ఆశీర్వదించి సర్వ సృష్టిలో ప్రభా ప్రతి బిడ్డను ప్రభా పేరును దీవించి ఆశీర్వదించి అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని, అందరినీ మాట విని నీ మాట వరకు నడుచుకునే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయమని మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగడానికి యేసుక్రీస్తు పేరమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. చక్కగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనలో నిలుస్తూ ఉంటాడండి. అప్పుడు మన దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేసి భూమి మీద హాయిగా జీవించే విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి దేవుని మాట విందామా? దేవుడు అందు మనం నిలుచుందామా? అప్పుడు దేవుని మనలో నిలవడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మనందరినీ కూడా మరొకసారి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.